అంటే రైట్ ప్రస్తుతం మనం ట్రెండ్స్ చూస్తే కనుక 105 స్థానాలలో కూటమి అభ్యర్థులు చాలా స్పష్టమైన మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అలాగే ఎంపీ లోక్సభ స్థానాలకు సంబంధించి ఏపీ లోక్సభ స్థానాలకు సంబంధించి 20 స్థానాలలో ట్రెండ్స్ రిలీజ్ అయితే దాంట్లో 18 స్థానాలలో కూటమి అభ్యర్థులు లీడింగ్లో చాలా స్పష్టమైన మెజార్టీతో ముందంజలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 స్థానాల్లో లీడ్లో ఉంటే ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 17 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఎవరెవరు ఏ నియోజకవర్గాలలో వెనకబడ్డారు, ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మా కొలీగ్ దేవి అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏపీలో 105 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. వైసీపీ 16 స్థానాల్లో లీడింగ్ చూపిస్తోంది. ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ కూటమి. మొత్తం స్పష్టమైన ఆధిక్యంలో టీడీపీ కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్స్ వస్తున్నాయి, చూస్తూ ఉన్నాము. లీడ్స్ 105 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. ప్రధానంగా పోలింగ్ జరిగిన సందర్భంలో ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయో అనాలిసిస్ మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇక్కడ సంక్షేమమా అభివృద్ధి అన్న దిశగా ఏపీ ప్రజలు ఏమైనా తీర్పిస్తున్నారన్నది కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా వరకు కూడా వైసీపీ మంత్రులు ఓటమి దిశగా వెళ్తున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాము. 25,000 పైచీలకు మెజార్టీతో కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకంజలో ఉన్నారు. ఇక ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ ఆధిక్యం కనబరుస్తున్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 7,952 ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు ఆసక్తిని రేకెత్తించిన కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అని చెప్పొచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వంగా గీత ఇద్దరు కూడా బరిలో నిలిచారు. ఇటు వంగా గీత వైసీపీ నుంచి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ 7,952 ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు. చాలా వరకు కూడా ఒక ట్రెండ్ కనపడుతూ ఉంది. చాలా వరకు లీడ్స్ మనం చూస్తున్నాము. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది టీడీపీ కూటమి. గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ఆధిపత్యం కనబరుస్తూ ఉన్నారు. 25,384 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాం మనము. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకబడ్డారు. ఇక గన్నవరంలో వంశీ కూడా వెనకంజలో ఉన్నారు. యార్లగడ్డ వర్సెస్ వంశీ, పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయ వైరం ఉంది. నువ్వా నేనా అన్నట్టు కూడా తలపడ్డారు. అయితే వంశీ గన్నవరంలో వెనకబడి ఉన్నారు. ఇక మంగళగిరిలో లోకేష్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఇక ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా ఒక స్పష్టమైన ఆధిక్యం టీడీపీ కనబరుస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. దాదాపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ట్రెండ్స్ ఉదయం నుంచి కూడా ప్రతి రౌండ్ కి కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో ఓటమి దిశగా మంత్రులు, మాజీ మంత్రులు కూడా కనపడుతున్నారు. ఓటమి దిశగా రోజా, బుగ్గన, రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లిపోయిన వేణు, అంబటి రాంబాబు ఓటమి దిశగా వెళ్తున్నారు. ఇక గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా వరకు ప్రధాన భూమిక పోషించాయని చెప్పుకోవచ్చు. ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, అటు కోస్తాంధ్ర కావచ్చు, చాలా వరకు కూడా సామాజిక సమీకరణాలని ఆధారంగా చేసుకొని చాలా వరకు వైసీపీ ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసింది. బీసీలు కావచ్చు, కొప్పుల వెలమ కావచ్చు, అలాగే వెనకబడిన వర్గాలు కావచ్చు, వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా సోషల్ ఇంజనీరింగ్ అనేది కొంతవరకు కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సంక్షేమం ఏ మేరకు ఆంధ్ర ప్రజల్ని మరి ఇటువంటి తీర్పు ఇవ్వడానికి దోహదం చేసిందనేది కూడా చూడొచ్చు. అభివృద్ధి, అలాగే నిరుద్యోగం, ఇవన్నీ కూడా కొంతవరకు మెయిన్ ఫ్యాక్టర్స్గా మనం చూడొచ్చు. ఇటు ప్రధానంగా పోలింగ్ జరిగిన సందర్భంలో ఏ ఫ్యాక్టర్స్ అనేది చూస్తే కనుక ఉత్తరాంధ్రలో కుల సమీకరణాలు చాలా వరకు కూడా ఇంపాక్ట్ చూపించాయని చెప్పుకోవచ్చు. ఓటు చీలనివ్వను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచే, షెడ్యూల్ రాకముందు నుంచే ఆయన భారీ ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. వైసీపీని ఓడించడమే తన ధ్యేయంగా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది. దాదాపు టీడీపీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. శ్రీకాకుళంలో టీడీపీ ముందంజలో ఉంది. ఇక మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ కూటమి. ఓటమి దిశగా మంత్రి రోజా, అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లిపోయిన వేణు, అంబటి రాంబాబు సత్తెనపల్లిలో వెనుకబడి ఉన్నారు. 20,000 ఓట్ల ఆధిక్యంలో కూటమి ముందుకు వెళ్తోంది. ఏపీలో 110 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక వైసీపీ 17 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ దాదాపు దాటేసింది. మొత్తంగా చూసుకుంటే సూపర్ 6 అనేది
అలాగే పెన్షన్స్ కావచ్చు, ముఖ్యంగా క్యాంపెయిన్లో యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమమా అభివృద్ధి, వీటి మీద పెద్ద ఎత్తున ప్రచారం అయితే నిర్వహించారు. అలాగే మనం చూస్తూ ఉన్న హిందూపురంలో గోపాలపురం మంత్రి తానేటి వనిత కూడా వెనుకంజలో ఉన్నారు. మంత్రులందరూ కూడా వెనుకంజలో ఉన్నారు. ఒక వేవ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏపీలో 111 స్థానాల్లో కూటమి తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో కొప్పల వేలమ కావచ్చు, అలాగే మేజర్ ఫ్యాక్టరీ వీళ్ళు కొంతవరకు కూడా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా అనేది ఉత్తరాంధ్రలో లాభించిందని చెప్పుకోవచ్చు. ఓటమి బాటలో ఏపీ మంత్రులందరూ కనబడుతున్నారు. ఇక మనం తెలంగాణ విషయానికి వస్తే కనుక లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా లీడ్స్ మనం చూస్తున్న. మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర 11,000 ఓట్ల మెజార్టీతో ఆయన దూసుకుపోతున్నారు. ఇక నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్ నగర్ విషయానికి వస్తే మొదటి రౌండ్ విషయంలో బీజేపీ లీడ్లో ఉంది. ఇక ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి 19,932 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా ఈ ఆధిక్యం ముందుకు సాగే అవకాశం ఉంది. సికింద్రాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. జహీరాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ 238 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కరీంనగర్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 19,935 ఆధిక్యంలో ఉన్నారు. మహబూబాబాద్ లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ 19,007 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్లో మొదటి రౌండ్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇక భువనగిరిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రధానంగా ఇక తెలంగాణ లోక్సభ విషయానికి వస్తే ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు కొనసాగింది. ప్రస్తుతం ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా రెండు వైపులా కూడా బ్యాలెన్స్ అవుతున్న సందర్భం కనబడుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక ఒక స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది కూటమి. 114 మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది ఎన్డీఏ కూటమి. కొంతవరకు కూడా ఇటు గుంటూరు కావచ్చు, క్యాపిటల్ ఇష్యూస్, కాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా ప్రధాన భూమిక పోషించాయని చెప్పుకోవచ్చు. 3 జిల్లాల పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు స్పష్టమైన మెజార్టీ కనపడుతోంది. ఇటు విశాఖలో వలస నాయకులు ఉండడము, అలాగే అరకు SC/ST నియోజకవర్గాలు కొంతవరకు వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇటు చూసుకుంటే కోస్తాంధ్ర విషయానికి వస్తే గనక ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చాలా వరకు కూడా ఆయన మెజారిటీని కనబరుస్తూ ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వచ్చేసరికి మేజర్ ఫ్యాక్టర్ అయితే మాత్రం భారీగా కాపు ఓట్లు పోలరైజ్ అయ్యాయి, భారీగా ర్యాలీ అయ్యాయి కూటమి వైపు అని చెప్పుకోవచ్చు. గాజువాకలో 7,000 ఓట్ల మెజార్టీతో టీడీపీ ముందంజలో ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు చీపురుపల్లి నుంచి. నిజానికి అది పెట్టని కోట. మరి మంత్రి దాడిశెట్టి రాజా కూడా వెనకంజలో ఉన్నారు. వైసీపీ మంత్రులంతా ఓటమి దిశగా వెళ్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 115 స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి తన ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. విజయనగరంలో మనం చూస్తున్నాం విశాఖ టీడీపీ 4, బీజేపీ 1, జనసేన 2. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి టీడీపీ 11, జనసేన 5. ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, అలాగే ఈ సంబంధించినటువంటి కొంతవరకు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు భారీ ఎత్తునైతే ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తునైతే కూటమి అభ్యర్థులు క్యాంపెయిన్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు చీలనివ్వకూడదు అని చెప్పేసి చాలా వరకు కూడా జనసేన ముఖ్యంగా టీడీపీ వైపు కాపులు పోలరైజ్ అయినటువంటి సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం గాజువాకలో మంత్రి అమర్నాథ్ కూడా వెనకంజలో ఉన్నారు. ఎందుకంటే ఆయనకు సిట్టింగ్ స్థానం నుంచి గాజువాకకు ఆయన్ను టికెట్ ఇవ్వడంతో కూడా కొంతవరకు కూడా లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కూడా ఆయన వెనకంజలో ఉండడానికి కారణమవుతున్నాయి. మరి బొత్స సత్యనారాయణ వెనకంజలో ఉన్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి దాడిశెట్టి రాజా వెనకంజలో ఉన్నారు. మొత్తం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కు సంబంధించి కూడా సంక్షేమమా అభివృద్ధి, కులబలమా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమం నిలబడుతుందా లేకపోతే అభివృద్ధి నిలబడుతుందా, ఈ 3 ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా తాను వస్తే ఏం చేస్తాను, సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేస్తానంటూ కూడా సూపర్ 6 తో ఇటు కూటమి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించిన సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం ఓటమి బాటలో ఏపీ మంత్రులు ఉన్నారు. మంత్రి రోజా కావచ్చు, అలాగే బుగ్గన రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, అలాగే అంబటి రాంబాబు కావచ్చు, మంత్రి చెల్లిపోయిన వేణు కావచ్చు. ఇక గుడివాడ విషయానికి వచ్చేసరికి కొడాలి నాని కూడా వెనకంజలో ఉన్నారు. ఓటమి దిశగా రోజా, బుగ్గన, చెల్లిపోయిన వేణు, అలాగే